కోరుకుంటున్నారు. మనం చేసే కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా, నిజంగా ప్రజలకు అందే దాంట్లో మనం ఏదైనా నిర్ణయం తప్పు తీసుకుంటే భేషజానికి పోకుండా తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకోవటానికి కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సిగ్గుగా భావించాం. సిగ్గని అనుకోము. ఏమో తెలియక తప్పు చేశాం, ప్రజలు కోరుకుంటుంది ఇది కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలు కోరుకున్నదే మనం చేద్దామని నిర్ణయం తీసుకుంటాము తప్ప దొరగారు తీసుకున్న నిర్ణయం నేను అడుగు వెనక్కేను అనే విధంగా కాకుండా ప్రజల ఉపయోగం కోసం ప్రజలకు ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. మన ఇందిరమ్మ ప్రభుత్వం అని పదే 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 ఎందుకంటుందంటే ఆ ఇందిరమ్మ పేరు చెబితేనే మిగతా వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. నిన్నగాక మొన్న మీరు విన్నారు, ఆ పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మనం ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలకు అంటున్నారు. పేదోడు ప్రభుత్వం అంటే, ఒక చట్టం అంటే, ఒక నిర్ణయం అంటే పెద్ద ఇంటికి పెద్దలాగా ఆ కుటుంబానికి పెద్దగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందో, ఆ కుటుంబం 4 కాలాల పాటు చల్లగా ఉంటుందో పరి విధాల ఆలోచించి ఆ కుటుంబ పెద్ద నిర్ణయాలు తీసుకుంటాడు. నిర్ణయం తీసుకోవటం ఒకరోజు లేటు కావచ్చు, నిర్ణయం తీసుకోవటం ఒక వారం లేటు కావచ్చు.